క్రితం వారం మనం నేర్చుకున్నటువంటి వాటిల్ని మీకు జ్ఞాపకం ఉందా? మనం ఎంతవరకు నేర్చుకున్నామో పోయిన వారం? ఏం నేర్చుకున్నావో జ్ఞాపకం ఉందా? ఓకే. ఎవరన్నా చెప్తారా? క్రితం వారం మనం నేర్చుకున్నటువంటి అంశాలేమన్నా ఉన్నాయని? ఉన్నారా అందరూ? మనం మాట్లాడుకున్నాం గదా! ఏంటంటే ఆహ్, ఇది స్టడీ గదా! స్టడీ అంటే మనం కలిసి నేర్చుకోవటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏమిటంటే ఆహ్, న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. విడివిడిగా ఉన్నటువంటి ప్యాసేజీలని అక్కడొక ప్యాసేజు, తర్వాత ఈ వారం ఒక ప్యాసేజు, తర్వాత వచ్చే వారం ఒక ప్యాసేజ్ అట్లా చదువుకోవట్లేదు కదా మనం. ఏ విధంగా పుస్తకం అంతా గూడా కూర్చబడింది. చక్కగా పూసలు ఎట్లాగైతే కూర్చారో, ఆ విధంగా ఒక్కొక్క పూసను అట్లా కూర్చిన తర్వాత ఒక దండలాగా తయారు చేస్తాం గదా! ఆ గ్రంథం అంతా గూడా ఒక దండ లాంటిది. కాబట్టి మనం ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాం, పోయిన వారం నేర్చుకున్నది గనక ఎగిరిపోయిందంటే, ఈ వారం నేర్చుకోబోయేదాన్ని మనం ఆహ్, జ్ఞాపకం జేసుకోవటానికి లేతే సరిగ్గా కనెక్ట్ జేసుకోవటానికి అందులో ఉన్నటువంటి రుచిని తెలుసుకోవటం అనేటువంటిది మనం మిస్ అయిపోతాం. కాబట్టేంటంటే ఎప్పటికప్పుడు మనం పోయిన వారం నేర్చుకున్నటువంటి వాటిని నెమరు వేసుకుంటూ, తర్వాత ఈరోజు బైబిల్ స్టడీకొచ్చేటప్పుడు, ఈరోజు చదవాల్సినటువంటి ప్యాసేజెస్‌ని జాగ్రత్తగా చదువుకొని అట్లా రావటం అనేటువంటిది మంచిది. సో, నేను క్రితం వారం చెప్పిందేమిటంటే, రెండో అధ్యాయం మనం మనం పోయిన వారం ఆహ్, 5 వచనాల వరకు చదువుకున్నాం గదా! తర్వాత 6 వచనం నుంచి 6 వచనాల వరకు మనం చదువుకున్నాం. 7 వచనం నుంచి మనం ఈరోజు చదువుకుంటాం అనేటువంటి విషయాన్ని పోయిన వారం చెప్పాను. సో, ఈ వారం మనం చదువుకోబోయేటువంటి పాఠం ఏమిటంటే, రెండో అధ్యాయం 7వ వచనం. 3 నుంచి మూడవ అధ్యాయం ఆహ్, 7వ వచనం వరకు చదువుకుందాం. 7 మూడో అధ్యాయం 7వ వచనం వరకు చదువుకుందాం. ఎవరన్నా చదివి సహాయం చేయగలరా కొంచెం మీలో? రెండో అధ్యాయం 7 నుంచా? అవునండి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడును అయిన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందినప్పుడు అతని శ్వాసపు సరిహద్దుల్లోనున్న తిమ్నాత్సెరహులో జనులు అతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల వద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను.
ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయను. గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక, తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. ఇశ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిను చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్హోర్మును మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివీయులు, ఎబీసీలను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. థ్యాంక్ యూ టీచర్ గారు. ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయినటువంటి మా దేవ, అత్యంత ప్రభావం కలిగినటువంటి దేవ, నిజమైనటువంటి వాడ, జీవం కలిగినటువంటి దేవ, ఉన్నవాడును అనువాడును అయినటువంటి దేవ, నిత్యము కలకాలం ఎల్లకాలం జీవించేటువంటి మా తండ్రి దేవ, ఈ సాయంకాల సమయంలో ఇండియాలో, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మీ నామం చుట్టూ, మీ వాక్యం చుట్టూ మేము కూడుకొని మీ నామాన్ని ధ్యానిస్తూ, మీ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ మీకు దగ్గరగా జరగాలని మేము ఇష్టపడుతుంటుండగా మీ కృపను మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం.
వాక్యం మీది, రాయించినటువంటి వారు మీరు. ప్రశస్తమైనటువంటి మీ వాక్యాన్ని మా జీవితాలకి ఎట్లా అన్వయించుకోవాలో మాకు నేర్పించండి. చదవటం నేర్పించండి. దేవా, మేము మీ వారుగా మమ్మల్ని చేసుకోండి. లోకం మమ్మల్ని లాగుతూనే ఉంటుంది. కానీ అట్టి వారంగా కాకుండా మేము మీ వారంగా మారేటువంటి కృపను మాకు దయచేయమని, అంతకంతకు ప్రతిదినం కూడా మీ రూపంలో మేము చెక్కబడటానికి, మీ రూపంలో మేము మార్చబడటానికి కృపను అందించమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను చెప్పాను కదా, న్యాయాధిపతుల గ్రంథానికి 2 ఉపోద్ఘాతాలు ఉన్నాయి అని చెప్పాను. 2 ఉపోద్ఘాతాలు ఉన్నాయంటే 2 కంక్లూజన్స్ కూడా ఉంటాయి. 2 ఇంట్రడక్షన్స్ ఉన్నాయంటే 2 కంక్లూజన్స్ కూడా ఉన్నాయి న్యాయాధిపతుల గ్రంథానికి. సో క్రితం వారం మనం మొదటి ఉపోద్ఘాతాన్ని, మొదటి ఇంట్రడక్షన్ని మనం చూసాం కదా. మొదటి ఇంట్రడక్షన్లో జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే, యెహోషువ గ్రంథం 13 నుంచి 19 అధ్యాయాలు గనుక మనం జాగ్రత్తగా చూస్తే, భూభాగాన్ని గిల్గాలు దగ్గర వాళ్ళందరికీ పంచిపెట్టడం అనేటువంటిది చూస్తాం మనం. అలాట్మెంట్ చేయటం అనేటువంటిది చూస్తాం. చూసిన తర్వాత ఈ న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం అంటే మొదటి ఉపోద్ఘాతాన్ని ఏదైతే క్రితం వారం మనం మాట్లాడుకున్నామో, అందులో వీళ్ళు పంచి పెట్టబడినటువంటి ఆ భూభాగంలో వీళ్ళు వెళ్ళగలిగారా లేదా, దాన్ని స్వాస్థ్యంగా చేసుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మొదట యూదా వాళ్ళు వెళ్ళటం అనేటువంటి చూసాం. 4 స్టేజ్లు, 4 దఫాలుగా వాళ్ళు ఎట్లాగైతే 4 దఫాలుగా మొదటి అధ్యాయం లేకపోతే మొదటి ఉపోద్ఘాతం ఉండటం అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. మొదటి దాంట్లో 2 పదాలని చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం చెప్పాను. ఈ 4 స్టేజెస్లో కూడా 2 పదాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. గుర్తున్నాయా మీకు ఆ 2 పదాలు కూడా? ఒకటి తరిమి కొట్టడం అనేటువంటి విషయం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తరిమి కొట్టడం ఉన్నటువంటి వాళ్ళని తరిమి కొట్టడం అనేటువంటిది, తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ మధ్యలో ఉండనిచ్చారా లేదా అనేటువంటి 2 విషయాలని చూసుకుంటూ వచ్చాను కదా. ఇందులో మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే, యూదా వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ 1 మొదలైంది మొదటి ఉపోద్ఘాతంలో. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి పాక్షికమైనటువంటి ఒబీడియన్స్ అంటే పాక్షికమైనటువంటి విధేయత అనేటువంటిది చూసాం మనం. దేవుడు యూదా వాళ్ళని వెళ్ళమంటే వెంటనే సిమియోన్ వాళ్ళతో వీళ్ళు ప్యాక్ట్ చేసుకోవటం అంటే సంధి కుదుర్చుకొని వెళ్ళటం అనేటువంటిది చూసాం. పాక్షికమైనటువంటి ఒబీడియన్స్ అక్కడ జరగటం అనేటువంటిది. కానీ దేవుని మహాకృపను బట్టి వాళ్ళకి నిజంగా వెళ్ళగొట్టగలిగారు. తర్వాత కానానీయులు వీళ్ళ మధ్యలో లేరు మొదటి స్టేజ్లో. రెండవ స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏం చూసామంటే, వెళ్ళగొట్టలేదు, అట్ ద సేమ్ టైం యాక్చువల్గా కానానీయులు వీళ్ళ మధ్యలో ఉన్నారు, వాళ్ళని వెట్టి చాకరీకి ఉపయోగించుకున్నారు అనేటువంటి విషయం చూసాం. మూడో స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇంకొంచెం కిందకి దిగజారినట్టుగా మనం చూసుకుంటూ వచ్చాం. లాస్ట్ ఫైనల్ స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం లాస్ట్గా ఏం చూసామంటే, కానానీయులే వీళ్ళ మీద ఆధిపత్యం చలాయించటం, తర్వాత వీళ్ళు వాళ్ళని మూడో స్టేజ్లో యాక్చువల్గా కానానీయులే వీళ్ళ మీద ఆధిపత్యం చేయటం అనేటువంటిది చూసుకుంటూ వచ్చి, తర్వాత వీళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్నట్టుగా చూస్తాం. 4వ స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి అలాంటి డిస్కషన్స్ ఏమీ లేవు అనమాట. అంటే ఏంటంటే పూర్తిగా కలిసిపోవటం అనేటువంటి విషయం చూసాం. పాపం అనేటువంటిది కూడా ఎప్పుడైనా సరే స్టేజెస్గా వస్తుంది కదా. సో మనం తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాం. ఏమిటంటే, సంసోను జీవితం ప్రాముఖ్యంగా సంసోను జీవితాన్ని దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తాం ఏంటంటే, పాపానికి ఎట్లాగా అంచెలంచెలుగా వెళ్ళిపోతున్నాడు, దానికి దగ్గరగా వెళ్ళిపోయి చివరికి పాపంతో మమేకం అయిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని, మమేకం అయిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే దేవుని యొక్క విధానాలు, దేవుని యొక్క విషయాలని అసలు అర్థం చేసుకోలేనంత విధంగా సంసోను మమేకం అవటం అనేటువంటిది చూస్తున్నాం. నిజానికి మనం చెప్తున్నాం ఇది సంసోనుకి సంబంధించినటువంటిది మాత్రమే అంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ మొత్తానికి పట్టినటువంటి పీడ, ఇజ్రాయెల్ మొత్తానికి పడినటువంటి కీడది. అంచెలంచెలుగా దిగజారిపోవటం అనేటువంటిది ఇజ్రాయెల్ మొత్తానికి పట్టినటువంటి పీడ.
ఆ పీడని, కీడుని మనకి ఈ న్యాయాధిపతులకి కూడా ఎట్లాగా వీళ్ళకి అతికిందో, ఆ పీడ వీళ్ళకి కూడా సంతరించుకుందో అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొదట అందుకని న్యాయాధిపతులు చూసుకున్నప్పుడు, మొదట ఉన్నటువంటి న్యాయాధిపతులందరూ కూడా చాలా చక్కగా మంచివారు అన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత దిగజారిపోయేటువంటి తనం అనేటువంటిది మనం చూసుకుంటూ వస్తాం. సరే, ఈ రోజు పాఠంలోకి వెళ్ళిపోదాం మనం. ఈ రెండవ ఉపోద్ఘాతాన్ని మనం మొదలు పెడుతున్నాం. మొదటి ఉపోద్ఘాతంలో వీళ్ళు ఎందుకు భూభాగాన్ని సంతరించుకోలేకపోయారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. క్షమించండి నన్ను. మొదటి ఉపోద్ఘాతంలో వీళ్ళు భూభాగాన్ని సంతరించుకోలేదు అనేటువంటి విషయాన్ని చూస్తాం. రెండవ ఉపోద్ఘాతంలో ఎందుకు సంతరించుకోలేదు అనేటువంటి విషయాన్ని చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను వినండి. మొదటి ఉపోద్ఘాతంలో భూభాగాన్ని సంతరించుకోలేకపోయారు అనేటువంటి విషయాన్ని చూస్తాం. అందులో కూడా ఇండైరెక్ట్ గా మనకి మెన్షన్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చదివేటువంటి రీడర్కి అర్థమవుతుంది. రెండో ఉపోద్ఘాతంలో చాలా క్లియర్ కట్ గా ఈ పలానా కారణాల వల్ల, పలానా కారణం వల్ల వాళ్ళు భూభాగాన్ని సంతరించుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో కొంచెం ముందుకు వెళ్దాం. సో 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మొదలు పెడుతున్నాను నేను. సో యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బతికినటువంటి వారు యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసినటువంటి కార్యాలన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటి కూడా ప్రజలు యెహోవాని సేవించుచూ వచ్చారు. తర్వాత యెహోషువ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని ఎఫ్రాయిముకు సంబంధించినటువంటి ప్రదేశంలో పాతిపెట్టారు ఆయన్ని. 9వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు, 2వ అధ్యాయం 9వ వచనం, అది ఎఫ్రాయిములో మన్యమందు గాయష్ కొండకు ఉత్తర దిక్కునున్నది. ఎందుకు అంటే మనకి యెహోషువ యొక్క గోత్రాన్ని బట్టి, యెహోషువ యొక్క వంశాన్ని బట్టి ఆయనకి సంబంధించినటువంటి వంశస్థులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశంలో ఆయన్ని పాతిపెట్టడం అనేటువంటి జరిగింది. ఓకే, 10వ వచనానికి వస్తే, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, వినండి ఒకసారి. వాళ్ళందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసినటువంటి కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను. అది పుట్టింది. ఎందుకు పుట్టింది ఇట్లాంటి తరం? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి కొంచెం జాగ్రత్తగా ఎవరన్నా చదివి సహాయం చేయగలరా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రావును నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాస్కిమ వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహాము. బ్రదర్ చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించటం అనేటువంటి ఆజ్ఞను మనం చూస్తున్నాం. 5వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ప్రేమించాలి అని చెప్తున్నారు. కానీ ఏ విధంగా ప్రేమించాలి అనేటువంటిది నెక్స్ట్ వచనం నుంచి ఉంది. ఏంటది? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుడిని మనం ప్రేమిస్తున్నామంటే, యేసుప్రభు అంటారు ఏంటంటే, మీరు నిజంగా గనక నన్ను ప్రేమిస్తే, యోహాను సువార్తలో మనం చూస్తాం, మీరు గనక నిజంగా నన్ను ప్రేమిస్తే మీరు ఏం చేస్తారు? నా మాటలు ఆజ్ఞలు గైకుంటారు. నా ఆజ్ఞలు గైకుంటారు. మనం అందుకనే
ఈ రోజుల్లో మనకి ప్రేమ అనేటువంటి మాట ఎట్లా తయారైందంటే, అదేదో ఎమోషనల్ అంటే భావోద్రేకంతో కూడినటువంటి ఒక ఫీలింగ్ లాగా తయారవుతుంది. కానీ అంటే అందుకనే మనకి ఎట్లా ఉంటుందంటే పాటలు పాడేటప్పుడు మనకి దేవుని మీద ప్రేమొస్తుంది. లేకపోతే రకరకాలైనటువంటి సమయంలో ప్రేమొస్తుంది. ఎందుకంటే మనకి ప్రేమ అంటే భావోద్రేకం. కానీ బైబిల్‌లో ప్రేమ అనేటువంటిది చాలా లోతైనటువంటి మీనింగ్ ఉన్నటువంటి మాట. దేవునికి మనకి సరైనటువంటి సంబంధం కలిగి ఉండటం అనేటువంటిది ప్రేమ. దేవుని పట్ల మనకి దేవుని పట్ల మనం విశ్వాస్యత కలిగి ఉండటం అనేటువంటిది దేవున్ని ప్రేమించటం అనేటువంటిది. యెహోవా ఆయన నమ్మకత్వం కరకాలం ఉంటుంది. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయను అనేటువంటి మాట ఆయన మాట్లాడినప్పుడు, ఆయన యొక్క విశ్వాస్యతను చాటుకుంటున్నాడు. ఆ విశ్వాస్యత అనేటువంటిది ఆయన ప్రేమ. కాబట్టి మనం ప్రేమించటం అంటే మనం చే ఏంటంటే ఇక్కడ ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవటం. అంటే హృదయంలో ఉంచుకోవటం అంటే ఏంటి? మెమరైజ్ చేయటం మాత్రమే కాదు. అంటే మనం బట్టి కొట్టడం మాత్రమే కాదు దేవుని వాక్యాల్ని. హృదయంలో ఉంచుకోవటం అంటే మనం ఏదైతే బాగా ట్రెజర్ చేసుకుంటాం గదా! అంటే ట్రెజర్ అంటే అది చాలా విలువైనటువంటిదిగా, ప్రశస్తమైనటువంటిదిగా ఎంచుకుంటాం. మనం ఏం చేస్తాం దాన్ని తీసుకెళ్ళి చక్కగా బీరువాలో పెట్టుకుంటామా మనం? బాగా విలువైనటువంటి వస్తువు తీసుకెళ్ళి బయట పెడతామా మనం? అరుగు మీద పెట్టుకుంటామా మన ఇంటి ముందు? పెట్టం గదా! చాలా విలువైనటువంటి, ఖరీదైనటువంటి వస్తువుని మనం చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాం. చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో మనం పెడతాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే, యెహోవా యొక్క మాటలట హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయన్ని ప్రేమించటంట. ఆరో వచనంలో చెప్తున్నాడు. సో, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకోవటం. చాలా ప్రశస్తమైనటువంటి మన హృదయం అనేటువంటిది మన మన బాడీ మొత్తం మీద నేను పలానా పని చేయాలన్నా, పలానది కోరుకోవాలన్నా సరే, పలానది ఆహ్, ఏ ఏ ఏది ఏ నా నా యొక్క నిర్ణయాలు గానీ, నా యొక్క కోరికలు గానీ, ఏ పీఠం నుంచయితే మొదలైతాయి నాలో దానిని బైబిల్‌లో హృదయం అన్నారు. నా ఆలోచనలు ఎక్కడి నుంచి మొదలవుతాయో, నా ఆశలు ఎక్కడి నుంచి మొదలవుతాయో, నా నా యొక్క భావోద్రేకాలు ఎక్కడి నుంచి మొదలవుతాయో, నా యొక్క చిత్తం, ఇచ్చ, తర్వాత చిత్తం ఈ పలానది నేను చేయాలనేటువంటి ఆ నిర్ణయం అనేటువంటిది ఎక్కడి నుంచయితే మొదలవుతుందో, నిజానికి చెప్పాలంటే నాలో పీఠం ఏదైతే ఉందో, ఆ మూల పీఠాన్ని ఏమంటున్నాడంటే అక్కడ పెట్టు వాక్యాన్ని అంటున్నాడు. ఎందుకు? ఎందుకో నెక్స్ట్ వచనాల్లో చూద్దాం మనం. నీవు నీ కుమారులను వాటికి అభ్యసింపచేయి. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, పడుకొని లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. వాటిని గురించి చర్చించుకోవాలి నువ్వు. నీ చేతికి సూచనగా కట్టుకో. అంటే ఏంటి అర్థం? తాయెత్తులు కట్టుకోమంటం గాదు అక్కడ చెప్తుంది. అక్కడ చెప్తుందేంటంటే, చేత్తో మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నటువంటి ప్రదేశంలో ప్రపంచంలో ముఖ్యంగా వాళ్ళు ఎట్లా జీవనోపాధిని చేసేవాళ్ళు? వాళ్ళకి వ్యవసాయం ఉండేది. ఆ తర్వాత పశు సంపద ఉండేది. ఈ రెండిటిని చేసుకుంటూ వచ్చేవాళ్ళు కదా! ఈ వ్యవసాయం, పశు సంపద ఇవన్నీ గూడా చేత్తో చేసేటువంటి పనులు. అంటే ఏమంటున్నాడంటే, నువ్వు నీ యొక్క పని మొత్తాన్ని గూడా దేవుని యొక్క వాక్యం ఆధారితంగా చేసుకో. నీ పని, నీ పనంతా గూడా దేని వల్ల నడిపించబడాలంటే, నీలో ఉన్నటువంటి కకృతి వాటిలిని నడిపించకూడదు. నీలో ఉన్నటువంటి అత్యాశ నీ పనిని నడిపించకూడదు. దేవుని యొక్క వాక్యం నీకు మార్గదర్శిగా ఉండాలి నువ్వు చేసేటువంటి పనికి. నీ కన్నుల నడుమ బాసికంలాగా ఉండాలట. అంటే ఏంటంటే, నువ్వు ఏదైతే చూస్తున్నావో, నీ చూపంతా గూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి నువ్వు ప్రపంచాన్ని చూడగలగాలి. నీ 9వ వచనంలో నువ్వు ఇంటిని నడుపుకునేటువంటి విధానం, నీ ఇంట్లో నీ భార్యతో నువ్వు ఆహ్, డీల్ చేసేటువంటి విధానం, నీ పిల్లలతో నువ్వు డీల్ చేసేటువంటి విధానం, నువ్వు ఒకవేళ భార్య అయితే గనక నీ భర్తతో నువ్వు డీల్ చేసేటువంటి విధానం, ఇవన్నీ గూడా ఎలా ఉండాలట? ఇంట్లో ఉన్నటువంటి రూల్స్ అన్నీ గూడా, ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారం అంతా గూడా దేని ద్వారా నడిపించబడాలట? దేవుని యొక్క వాక్యం ద్వారా నడిపించబడాలట. నీ గౌనుల మీద గౌన్ అంటే గౌనేసుకోవటం గాదు గదా! సో, గౌన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పల్లెటూరు కనుక వెళ్లారంటే పంచాయతీ ఉంటుంది గదా! పంచాయతీ
ఇప్పుడు ఏ గంగనమ్మ చెట్టో, పోలేరమ్మ చెట్టో ఉంటుందక్కడ. సో, అక్కడేం జేస్తారంటే, కూర్చొని పంచాయతీ జేస్తారు యూజువల్‌గా. ఆ పంచాయతీ ఏంటంటే, ఎవరికైనా ఇద్దరికి గొడవొచ్చిందంటే అక్కడికి తీసుకొస్తారు పల్లెటూరులో. ఇప్పుడంటే మనకు పోలీస్ స్టేషన్‌లు అవన్నీ వస్తున్నాయనుకోండి. ఈ పంచాయతీలు దగ్గర ఏం జేస్తారంటే, న్యాయం జేస్తారు. "ఏరా! నువ్వు వాడి దగ్గర నుంచి డబ్బులు కాజేసావా?" అంటే, "కాజేయలేదండి." అంటే, ఇంకోడొస్తాడు సాక్ష్యం జెప్పటానికి. "కాజేసాడండి నేను చూసానయ్యా" అని చెప్పి. సో, అయితే న్యాయం జేయటం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, ఏ ప్రదేశంలో అయితే నీకు న్యాయం జరుగుతుందో, ఆ ప్రదేశం నీ న్యాయాన్ని జరిపించేటువంటి ప్రదేశం అంతటికి కూడా మార్గదర్శి ఎవరవ్వాలట? దేవుని వాక్యం అవ్వాలట. ఇలా గనక చేస్తే తరతరాలు గూడా దేవుడు ఏంటి అనేటువంటిది తెలుసుకుంటాయి. కానీ యెహోషువ గ్రంథంలో జరుగుతుందేంటి? వాళ్ళు యెహోవాని ఆశ్రయించారు. ఆయన చేసినటువంటి పనులన్నీ చూసారు. ఆ తరం పోయింది. పోయిన తర్వాత ఇంకొక తరం వచ్చింది. వాళ్ళకసలు యెహోవా ఎవరో తెలీదుట. అంటే అర్థమేంటి? అసలు ఆ భూభాగంలో ఎందుకున్నారో కూడా తెలీదు వాళ్ళకి. ఆయనతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉన్నారంటే, మేము ఐగుప్తులో ఉన్నాము. ఐగుప్తుల నుంచి మమ్మల్ని ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ ప్రదేశానికి తీసుకొచ్చే ముందు, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి జనాలు చేసేటువంటి అకృత్యాలన్నిటిని గూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు తీర్చేటువంటి విధానంలో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన వాక్యం ద్వారా ఇచ్చినటువంటి విధానాలన్నిటిని గూడా మా యొక్క జీవన శైలిలో మేము చూపించాలి. ఇవన్నీ లేవింక. వాళ్ళెందుకు బతుకుతున్నారు ఆ భూభాగంలో అనేటువంటిది లేదిక. చాలా సార్లు ఎట్లా ఉంటుందంటే, మన వాళ్ళకి చాలా మందికి కోరిక అంటే, మా పేరెంట్స్ కూడా కోరుకున్నారేంటంటే, వీడు అమెరికా వెళ్ళాలని. ఎందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు దేవుడు రక్షించాడు. దేవుడు రక్షించినందుకు ఎందుకు రక్షించారు దేవుడు? యేసు ప్రభుని వెంబడించడానికి, యేసు ప్రభువుకి సాక్షిగా ఉండటానికి. అది మన ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అది. కానీ ఏమవుతుందంటే, దేవుడితో సంబంధం లేకుండా ఉన్నప్పుడు, దేవునితో ఏ విధమైనటువంటి రిలేషన్‌లో మనం లేనప్పుడు ఎట్లా ఉంటుందంటే, అమెరికాకి ఎందుకొస్తున్నారు అంటే, మంచి ఉద్యోగం సంపాదించటం, కట్టలు కట్టలు డబ్బులు సంపాదించుకోవటం, ఇల్లు కట్టటం, ఇల్లు మీద ఇల్లు కట్టటం, మిద్దెల మీద మిద్దెలు కట్టుకోవటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఏంటంటే, వి టోటల్లీ ఫర్గెట్. మనం దేవుడు మనల్ని ఎందుకు విమోచించాడు అనేటువంటి విషయాన్ని మనం తుంగలో దొక్కేస్తాం. మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం దేనికోసమైతే పాకులాడుతుందో, దేనికోసమైతే ఆరాటపడుతుందో, మనం కూడా అందుకోసమే పరిగెత్తుతాం. అందుకని 'జీకే చెస్టర్‌టన్' అనేటువంటి ఒక ఒకాయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకసారి గనక మనం సరైంది నమ్మటం గనక వదిలేసామంటే ప్రాబ్లమ్ ఏంటంటే, మనం సరైనటువంటిది నమ్మట్లేదనేటువంటిది కాదుట ప్రాబ్లమ్. సరైనది మనం నమ్మటం గనక మానేస్తే, ఏది పడితే అది మనం నమ్మేస్తామట. మన మానవ నైజం ఎట్లాంటిదంటే, సత్యాన్ని గనక మనం విడనాడామా, ప్రతి ఒక్కటి సత్యమై మన తల మీద కూర్చుంటుందట. ప్రతి అసత్యం గూడా ప్రతి అసత్యం కోసం మనం గడ్డి కరుస్తాంట. ప్రతి అసత్యాన్ని మనం నమ్మేస్తామంట సత్యం అనుకోని. ఇశ్రాయేలీయులకు గూడా జరిగిందదే. ఏంటంటే, యెహోవా సత్యమైనటువంటి దేవుడిని, సత్య దేవుడిని వాళ్ళు పక్కన పెట్టేసేసారు. ఆయనెవరో తెలీదు వీళ్ళకి. ఎందుకంటే పితరులు గూడా మనం చాలా విస్పష్టంగా చాలా స్పష్టంగా చూసేదేమిటంటే, మోషే వెళ్ళేటప్పుడు యెహోవాని తర్ఫీదు జేసెళ్ళాడు. కానీ యెహోషువ వెళ్ళేటప్పుడు మనకి ఎవరిని తర్ఫీదు చేశారనేటువంటి విషయం కనిపించదు మనకి. ఇజ్రాయెల్‌లో గూడా అట్లాగే ఏంటంటే, తర్వాత వచ్చేటువంటి జనాంగాన్ని గూడా తర్ఫీదు చేసినట్టుగా కనిపించదు మనకి. యెహోవా యొక్క న్యాయ విధుల్లో గాని, ఆయన యొక్క ఔన్నత్యంలో గాని, ఆయన ప్రేమను గాని ఆహ్, తర్వాత జ తర్వాత వచ్చినటువంటి తరాలకు అందించడం అనేటువంటిది లేదు. అందుకని ఏమయ్యారు 11వ వచనంలో, ఇశ్రాయేలీయుల యెహోవా కన్నుల ఎదుట వాళ్ళు కీడు చేశారట. ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించారు. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ మాట. కీడు చేయటం. ఎలాంటి కీడు చేశారనేటటువంటిది మనం చూస్తాం ఇక్కడ.
ముందున్నటువంటి వచనాల్లో మనం చూసుకుంటూ వస్తాం. కానీ ఒక మాట చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే, విసర్జించటం అనేటువంటిది ఎంత బలమైనటువంటి మాట ఆలోచించండి ఒకసారి. అంటే మనం దేన్ని విసర్జిస్తాం? మన శరీరం దేన్ని విసర్జిస్తుంది? మనకు అవసరం వేస్ట్. లేనటువంటి విషయాలనే కదా! చెప్పండి. యాహ్! దేన్ని విసర్జిస్తాం? వ్యర్థ పదార్థాలు. వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాం మనం. అంటే యెహోవాని ఒక వ్యర్థ పదార్థంగా వాళ్ళు తీసుకున్నారు. అంటే దేవుడు అట్లా అయిపోయాడు వాళ్ళకి, వాళ్ళ కళ్ళకి. ఒక నిమిషం క్షమించండి. పక్క నుంచి మాటలు వినిపిస్తాయి. సో, యెహోవాని విసర్జించటం అంటే వ్యర్థ పదార్థంలాగా విసర్జించి ఏం చేశారు? అక్కడితో ఆగలేదట. 11వ వచనం అంతిమంలో ఎట్లా ఎండ్ అవుతుందంటే, బయలు దేవతలను పూజించారట. ఒక్క బయలుని గాదు. రకరకాలైనటువంటి బయళ్ళు. అంటే లోకల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ బయలు అన్నట్టుగా అన్నమాట. అంటే ఇది మనకు బాగా అర్థం కావటానికి నేనేం చెప్తున్నానంటే, బయలులు అంటే దేవతలు, బయలు దేవతలు ఒక బయలే, కానీ అన్ని రకాలైనటువంటి మేనిఫెస్టేషన్స్ దేవతలు అని ఎందుకన్నారంటే, ఇప్పుడు వినాయక చవితి వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎట్లా తయారైందంటే, ఒక రకరకాలైనటువంటి వినాయకుడిని తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏంటంటే, ఖైరతాబాద్‌లో ఒక రకమైనటువంటి వినాయకుడిని తయారు చేయటం. లేకపోతే ఇంకొక చోట యాక్చువల్‌గా సెల్ ఫోన్‌లతో వినాయకుడిని తయారు చేయటం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి మేనిఫెస్టేషన్ ఈ వినాయకుడికి. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే, రకరకాలైనటువంటి అంటే ఈ బయల్ని రకరకాలైనటువంటి రూపాల్లో పూజించినటువంటి ప్రదేశాలన్నింటినీ ఆ బయలుని తెచ్చుకొని వీళ్ళు చక్కగా పెట్టుకొని పూజించుకుంటున్నారట. వాళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి, వాళ్ళ పట్ల విశ్వాస్యత కలిగినటువంటి, వాళ్ళని అపారమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి, తర్వాత ఏ విధంగా అయితే దేవుడు తన గద్దతో పోల్చుకుంటాడు, ఈగలతో పోల్చుకుంటాడు. అలా ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వచ్చాడో, ఆయన కంటిపాపలాగా చూసుకున్నటువంటి ఇజ్రాయేల్ అలాంటి దేవుడిని మాత్రం విసర్జించేసారు. వీళ్ళేంటంటే వీళ్ళకి ఏ గుడ్డు ఇవ్వనటువంటి ఈ బయలు దేవతలను మాత్రం వీళ్ళు పూజించేస్తున్నారట. ఇక్కడ యాక్చువల్‌గా నిజంగా చెప్పాలంటే తర్వాత వచనంలో ఏముంటుందంటే సాష్టాంగపడ్డారు అని ఉంటుంది. నమస్కరించి అని తెలుగులో తర్జుమా చేశారు గానీ, నిజానికి చెప్పాలంటే సాష్టాంగపడ్డారట. అంటే సాష్టాంగం అంటే ఏంటి? ఇక ఈ బయలు నువ్వే మా దిక్కు. మా సర్వస్వం గూడా నీకు ఒడ్డిపోస్తున్నాము. మా సర్వస్వం కూడా నీకిచ్చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారట. అది సాష్టాంగపడటం అంటే. వారు యెహోవాని విసర్జించి బయలుదేవతలను పూజించారు. తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి వాటికి సాష్టాంగపడి, చెప్పాను కదా! సాష్టాంగపడి అంటే చాలా అది సరైనటువంటి ట్రాన్స్‌లేషన్ అని. యెహోవాకు కోపం పుట్టించారు. ఎందుకొస్తుంది దేవుడికి కోపం నేను చెప్తాను. కొంచెంసేపట్లో ఆ విషయాన్ని నేను కొంచెం క్లారిఫై చేస్తాను. 13వ వచనం. వారు యెహోవాను విసర్జించి, ఇందాక 11వ వచనంలో యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించారు. ఇక్కడ 13వ వచనంలో యెహోవాను విసర్జించి బయలును ఇక్కడ ఇంకొక ఆకు ఎక్కువ తిన్నారు. ఏంటి? ఇక్కడ యాక్చువల్‌గా అష్టారోతును అన్నారు గానీ, ఇంగ్లీష్ తర్జుమాలో కూడా కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందక్కడ. అష్టారులను అని చేయాలి. ఇష్టార్ లేతే అనేటువంటి అష్టార్టే అనేటువంటి దేవత ఒక దేవత ఉంది. కానానీయులు పూజించేటువంటి దేవత. ఆ దేవత ఒక దేవతని కాదట. ఆ దేవతని ఎట్లాగైతే బయలుల్ని వీళ్ళు ఎట్లాగైతే పూజించారో, బయలు అనేటువంటిది ఒక దేవుడైతే వాళ్ళకి ఆ లోకల్ మేనిఫెస్టేషన్స్ రకరకాలైనటువంటి బయలుని తీసుకొచ్చి వీళ్ళు ఎట్లాగైతే తల మీద పెట్టుకున్నారో, అట్లాగే అష్టార్ అనేటువంటి ఒక దేవతని ఆమెను కూడా రకరకాలైనటువంటి మేనిఫెస్టేషన్స్‌ని తీసుకొచ్చి పెట్టుకున్నారట. నేను ఈ అష్టార్ బొమ్మని మీకు మనకి పురావస్తు శాఖలో మనకు దొరికినాయి.
ఇజ్రాయెల్ ఈ ప్రదేశాల్లో తర్వాత ఎక్కడైతే అష్టార్ని పూజించారో అవన్నీ కూడా మనకు దొరికినాయి. అది చూపించడానికి కూడా నేను ఇప్పుడు ఆస్కారం లేదు. మీకు ఎందుకో తెలుసా? అంత వల్గర్‌గా ఉంటాయి ఆ ఫోటోస్ అన్నీ కూడా. నగ్నంగా ఉన్నటువంటి దేవతలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మీకు అర్థమవుతుందా? అష్టార్ని ఎందుకు పూజించేవాళ్ళు, బయలుని ఎందుకు పూజించేవాళ్ళో తెలుసా? దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడంటే, చాలా జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను మీ చేత చదివిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. వచనాన్ని ఒకసారి చూస్తున్నాను, ఒక నిమిషం. ఒక్క నిమిషం. పర్టికులర్ వచనం ఐ థింక్ 24వ అధ్యాయం అన్నట్టుగా. యా 11వ అధ్యాయం, క్షమించండి. 11వ అధ్యాయం 10-12 వచనాలు ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 10-12 వచనాలు. మీరు స్వాధీనపరచుకునబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. చదవండి ఇంకా. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి చాలు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఐగుప్తు లాంటిది కాదట ఇది. ఐగుప్తుని నైల్ నది వరప్రసాదం అంటారు కదా. మీలో చాలా మందికి తెలుసు. ఎందుకంటే నైల్ నది ఐగుప్తుని చాలా సారవంతంగా చేసింది. చాలా పంటలు పండటానికి నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. తర్వాత ఆ డెల్టా ప్రదేశం ముఖ్యంగా చాలా సారవంతమైనటువంటి ప్రదేశం ఐగుప్తు అంతా కూడా. తర్వాత మెట్ట ప్రదేశం అది. కానీ ఈ కానాను దేశం దగ్గరికి వచ్చేటప్పటికి నేను పోయిన వారం మీకు చూపించాను కదా. సో మనం ఎట్లాగైతే ఆ మ్యాప్లో రకరకాలైనటువంటి మౌంటైనస్ రీజియన్ అది. కానాన్ అంతా కూడా మౌంటైనస్ రీజియన్. సో అందులో పంటలు మనకి పండటం అనేటువంటిది నదుల మీద ఆధారపడటం కాదు. నదులు ఉన్నాయి కానీ నదుల మీద కాదు. ముఖ్యంగా ఏంటంటే రెయిన్, అంటే ఆకాశం నుంచి వచ్చేటువంటి వర్షం మీద ఆధారపడినటువంటి ప్రదేశం కానాన్ అంతా కూడా. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అంటే అట్లాంటి ప్రదేశంలో వ్యవసాయం చేయాలంటే వర్షం మీద ఆధారపడినటువంటి సమయంలో ప్రదేశంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయెల్ నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువెళ్తున్నానంటే, మీరు ఇక్కడ బ్రతికినంత కాలం కూడా రెయిన్ ఇచ్చేటువంటి, అంటే వర్షాన్ని ఇచ్చేటువంటి, మీరు మీ యొక్క జీవనోపాధికి అవసరమైనటువంటిది అంతా కూడా నేను ఇస్తాను. కాబట్టి మా అనుదిన ఆహారం మాకు దయచేయము అనేటువంటి విధంగా మీరు నా మీద ఆధారపడేటువంటి జీవితాన్ని చక్కగా సమృద్ధిగా జీవించడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నాడు. సో అంటే వాళ్ళు కానాన్లో బ్రతికినటువంటి దినాలన్నీ కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికేటువంటి దినాలు అవన్నీ. దేవుని మీద ఆధారపడుతూ బ్రతకాల్సినటువంటి దినాలు అవన్నీ కూడా. అయితే వీళ్ళు ఏం చేశారంటే, కానాన్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వర్షం కోసం బయలుదేవతలను పూజించేవాళ్ళు. పశు సంపద సమృద్ధిగా ఉండటానికి బయలుదేవతలను పూజించేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళటానికో వాళ్ళకి సంరక్షణ కోసం అష్టార్ను పూజించేవాళ్ళు. అష్టార్ అంటే ఏంటంటే యుద్ధ దేవత అనమాట. మన భారతదేశంలో ఎట్లాగైతే కాళికాని మనం చూస్తామో అదేవిధంగా అష్టారు లేకపోతే అన్నత్ అనేటువంటి ఈ దేవత వి సీ వెరీ క్లియర్లీ ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్లో మనం ఏంటంటే ఆమె
ఆమె తలకాయలు కట్ చేసినటువంటి, అంటే ఎన్ని తలకాయలు కత్తిరించిందంటే, ఆ కత్తిరించినటువంటి దాంట్లోంచి వచ్చినటువంటి రక్తం మడుగైపోయిందట. అంటే ప ఆమె మోకాళ్ళ వరకు కూరుకుపోయిందట ఆ రక్తంలో. అంతమందిని వధించిందట ఆమె. అంటే ఆ రక్త దాహం అనేటువంటిది చూడండి అక్కడ. సో, ఏంటంటే వీళ్ళు ఎందుకు ఈ దేవతల్ని ఎందుకు పూజిస్తున్నారంటే, కారణం ఏంటంటే, బికాస్ వర్షం కోసం దేవుని మీద ఆధారపడటం కాదు. వర్షం కోసం ఏంటంటే వర్ష దేవత మీద ఆధారపడటం. బయలు అంటే ఏంటంటే బేసికల్లీ వరుణ దేవుడు వాళ్ళకి. ఏన్షియంట్ ఈజిప్షియన్ వరల్డ్‌లో. సో, వీళ్ళు వరుణ దేవుడి మీద ఆధారపడుతున్నారు. సరే, మరి ఆధారపడటం అంటే మామూలుగా ఆధారపడటం కాదు. ఏం చేయాలంటే, ఆ బయలు దేవతకు సంబంధించినటువంటి గుడిలో, దేవాలయాల్లో వీళ్ళేం చేయాలంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటారు. అంటే వ్యభిచారులుంటారు. ఎట్లాగైతే మనకి దేవదాసీలు అంటామో భారతదేశంలో, ఇట్లాగే ఏంటంటే కొంతమంది దేవాలయంలో వ్యభిచారం చేసేటువంటి వాళ్ళుంటారు. ఎందుకుంటారు? వ్యభిచారం చేసేటువంటి ఆడవాళ్ళు ఎందుకుంటారంటే, ఎవరైతే నిజంగా వాళ్ళ 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 పంటలు బాగా పండాలనుకుంటారో, వాళ్ళేం చేయాలంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగాయన ఏం చేయాలంటే, వెళ్లి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ వేశ్యతో కూడాలి. కూడినప్పుడు ఆ దేవత సంతృష్టి చెందుతుందట. ఈయన ఎట్లాగైతే ఆ దేవాలయంలో ఉన్నటువంటి వేశ్యతో కూడతాడో, అప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవత సంతృష్టి చెంది ఏం చేస్తుందంటే వీళ్ళ మీదకి వీళ్ళకి కావాల్సినటువంటి సమృద్ధిని దయచేస్తుందట. అంతేకాదు, అక్కడితో ఆగలేదు. వీళ్ళేం చేయాలంటే, వీళ్ళకి ఇంకా పంటలు బాగా పండటానికి, ఇంకా బాగా సమృద్ధి రావటానికి ఏం చేయాలంటే, ఎస్పెషల్లీ కీమాష్, తర్వాత మొలెక్ ఇట్లాంటి దేవతలను ఏం చేస్తారంటే, వీళ్ళు ఎర్రగా కాలుస్తారు. అంటే ఆ దేవత యొక్క విగ్రహాన్ని ఎర్రగా కాల్చి, బాగా, అంటే మీరు ఊహించుకోండి, రాగితో గాని, లేతే ఇత్తడితో తయారు చేసినటువంటి దాన్ని బాగా ఎర్రగా కాల్చి, లేతే ఇనుముతో తయారు చేసిన దాన్ని మన భాషలో చెప్పుకోవాలంటే, ఇనుముతో బాగా తయారు చేసిన దాన్ని ఎర్రగా కాల్చిన తర్వాత మనం చిన్న పసికందుని తీసుకొచ్చి ఆ దేవత చేతిలో పెడితే ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. నేను ఒకసారి వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్‌కి వెళ్ళినప్పుడు మా కజిన్ అక్కడ పనిచేసేవారనమాట. స్టీల్ ప్లాంట్‌కి తీసుకెళ్లారు. స్టీల్ ప్లాంట్‌లో ఏం చేస్తుందంటే, వాళ్ళు ఇనుముని బాగా కాల్చినప్పుడు అది లిక్విడ్ ఫార్మ్‌లో పెద్ద చిన్న చిన్న మనకి కాలువల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. అంతా మనకి అక్కడ ఏంటంటే, అది ప్రవహించేదంతా కూడా ఆహ్, మంటలానే ఉంటుంది అదంతా గూడా. నేను అది చూసినప్పుడు అనుకున్నాను, నాకు ఎవరి కాళ్ళన్నా పడితే ఏంటి పరిస్థితి ఇక్కడని. గబుక్కున వీళ్ళు తొక్కారనుకో, ఏమవుతుంది వాళ్ళకి? పోయినట్టే గదా! అలాంటిది చిన్న చిన్న పసికందులను తీసుకొచ్చి అలా వేడిగా ఉన్నటువంటి దాని మీద, కాలేటువంటి దాని మీద పెడితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? పంటలు సమృద్ధి బాగా కోసం. పండినట్టున్నాయి. ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి కోసం తయారు చేసుకుంటున్నారు ఇదంతా గూడా. అంటే యెహోవాని అడగొచ్చు కదా మరి ఇదంతా. ఇదంతా చేసేదెందుకు అంటే, యెహోవాని అడిగితే ఆయన ఇస్తాడు గదా! కానీ యెహోవాతో వచ్చినటువంటి ఒక చిక్కుంది. ఏంటంటే, ఆయన న్యాయవంతుడు. ఆయన వ్యక్తి. వ్యక్తులతో మనకుండేటువంటి ఏంటంటే సంబంధం, బాంధవ్యాలు. అన్యోన్యమైనటువంటి సంబంధం ఆయన కోరుకుంటున్నాడు. ఏంటంటే, ఏ తల్లిదండ్రులు గూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని డబ్బు కోసం తల్లిదండ్రులుగా వ్యవహరించడం అనేటువంటిది ఇష్టపడరు. "నువ్వు నాకు డబ్బిస్తే నువ్వు తండ్రివి, నువ్వు డబ్బిస్తే తల్లివి, లేకపోతే పో" అని జెప్పేసి ఎడంకాలుతో తన్నట్టు వాళ్ళని ఎవరు ఇష్టపడరు. అట్లాంటి పరిస్థితిని ఇష్టపడరు ఎవరు గూడా. కానీ వీళ్ళు యెహోవాని చేస్తుందేంటంటే, వాళ్ళకి కావాల్సిందేంటంటే, ఆహ్, ఆయన స్వరూపంలో మేము తయారు చేయబడ్డాం. ఎందుకంటే, ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉండటానికి మేము తయారు చేయబడ్డాం అనేటువంటి ఆహ్, ఆహ్, జీవన విధానం కాదు వాళ్ళకి కావాల్సింది. సంబంధం లేకుండా, మేము అన్యోన్యమైనటువంటి సంబంధం లేకుండా, మేము న్యాయ విధుల్ని, అంటే నీతిని జరిపించకుండా, మాకు షార్ట్‌కట్‌లో సంపదొస్తుందా? ఈరోజు చాలామంది క్రైస్తవులకు గూడా ఉన్నటువంటి ఆహ్, విధానం అదే. ఏంటంటే, చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే,
మేము వదిలేసాము అన్నిటిని. మేము యేసు ప్రభుని అంటే మేము మిగిలినటువంటి విగ్రహాలన్నిటిని కూడా మేము వదిలేసేసాము. విగ్రహాలను ఇప్పుడు ఆరాధించట్లేదు మేము. యేసు ప్రభుని నమ్మేసుకున్నాం అని చెప్పుకుంటారు. ఇలా విగ్రహాలకి గుళ్ళకెళ్ళేటువంటి వాళ్ళని ఎక్కిరించుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ జీవితాల్లో చూస్తే పెళ్ళిళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి వీళ్ళ కట్నం కోసం చొంగలు కార్చుకుంటుంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక విగ్రహాన్ని అంటే కనిపించేటువంటి విగ్రహాన్ని వదిలేసారు గానీ, నిజమైనటువంటి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని వదులుకోలేదు. ఏంటంటే ఇంతకుముందు వీళ్ళకి కావాల్సినటువంటి సంపద, వీళ్ళకి కావాల్సినటువంటిదంతా గూడా వినాయకుడిచ్చేవాడు. లేకపోతే లక్ష్మి ఇచ్చేది. లక్ష్మీదేవి ఇచ్చేది. లేకపోతే సరస్వతీదేవి ఇచ్చేది. చదువు గావాలంటే సరస్వతీదేవికెళ్తారు. డబ్బులు గావాలంటే లక్ష్మీదేవికెళ్తారు. ఆహ్, సో, అంటే వాళ్ళ ఇదివరకు ఉన్నటువంటి జీవన విధానం అంతా గూడా ఇహ సంబంధమైనటువంటి విషయాల కోసమే వాళ్ళు దేవతలను ఆరాధించేవాళ్ళు. ఈ లోకంలో సక్సెస్ గావాలి. నాకు మంచి మార్కులు రావాలి. నేను మంచిగా ఉత్తీర్ణత సంపాదించాలి. అందుకోసం వాళ్ళు దేవతల గుళ్ళకెళ్ళేవాళ్ళు. నేనైతే ఆహ్, యేసు ప్రభుని నమ్ముకోక ముందు పరీక్షొచ్చిందంటే చాలు నా అట్టను తీసుకెళ్ళి, నా పెన్నుని తీసుకెళ్ళి, గుళ్ళో తీసుకెళ్ళి వాటిని పూజ చేయించి, తర్వాత సింధూరాలు పెట్టి, నా హాల్ టికెట్‌ని తీసుకెళ్ళి విగ్రహం దగ్గర పాదాల దగ్గర పెట్టి పూజ చేయించి అప్పుడు ఎళ్ళేవాడిని. ఎందుకు? దేవతలు, దేవుళ్ళంటే ఏంటి? నా ఉత్తీర్ణత కోసం, నా కోసం, నా 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 జీవితం ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఇవ్వటానికున్నారు. కానీ యేసు ప్రభుని నేనెప్పుడైతే అంగీకరించానో, నాకు అర్థమైందేంటంటే బైబిల్‌లో కనిపించినటువంటి దేవుడంటే ఆయన నా కోసం లేడు. నేను ఆయన కోసం ఉన్నానంట. కానీ చాలా మందిలో కనిపించేటువంటి ఇదేంటంటే, వాళ్ళు హైందవ్యంలో నుంచి బయటకొస్తారు. కానీ విగ్రహాన్ని మాత్రం అట్లనే లోపల పెట్టుకొనొస్తారు. ఏంటంటే, ఈ ఇహ సంబంధమైనటువంటి డబ్బు, ఇహ సంబంధమైనటువంటి సంపాదన, ఇహ సంబంధమైనటువంటి ఉత్తీర్ణత, ఈ సక్సెస్, ప్రాస్పెరిటీ, వెల్త్ ఇట్లాంటి వాటి కోసమే వాళ్ళు ఆహ్, వచ్చారు గాబట్టి, వాళ్ళేంటంటే పేరు మాత్రమే మార్చారు. గణేష్ నుంచి యేసు అనేటువంటి పేరు మారిందంతే దేవుడికి. కానీ లోపలున్నటువంటి విధానం అంతా ఒకటే. వీళ్ళు దేనికోసం బ్రతుకుతున్నారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసం బ్రతుకుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కానానీయులందరూ గూడా ఎందుకైతే వీళ్ళని ఆరాధించేవాళ్ళో, ఈ దేవతలను ఎందుకు ఆరాధించేవాళ్ళో, వీళ్ళు గూడా ఏం జేస్తున్నారంటే, ఇశ్రాయేలీయులు గూడా ఏం జేస్తున్నారంటే, భలే ఉందిరా! మనం గూడా ఇట్లా జేస్తే సరిపోదని జెప్పేసి దానికోసం ఆరాధిస్తున్నారు. అసలు దేవుడు వాళ్ళని తీసుకొచ్చింది వాళ్ళ పంటలు బాగా పండటానికా ఈ లోకంలోకి తీసుకొచ్చింది? ఈ భూభాగంలోకి తీసుకొచ్చింది? లేకపోతే వాళ్ళ పశు సంపద చాలా చక్కగా ఉండటానికే ఈ భూభాగంలోకి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళని ఆ భూభాగంలోకి? ఆయన ప్రజలుగా వాళ్ళు బతుకుతారని. లోకం మొత్తానికి గూడా నిజమైనటువంటి దేవుడిని చూపిస్తారని. నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటో చూపిస్తారని. నిజమైనటువంటి ఆరాధన విధానాన్ని, జీవన విధానాన్ని చూపిస్తారని. లోకం అంతా గూడా ఏం చేస్తుందంటే ఆహ్, డబ్బు కోసం అంతకంతకు హెచ్చించుకోవటానికి పని చేస్తుంటే వీళ్ళేం జేయాలి? ఏడో దినాన్ని వీళ్ళేం జేయాలండి? దేవుని ఆరాధించాలి. వాళ్ళు సబ్బాత్ దినాన్ని ఆచరిస్తారు. అంటే ఏంటి? వాళ్ళ పనులన్నిటి నుంచి కూడా ఆపేసుకొని, దేవుని యొక్క వెలుగులో వాళ్ళ జీవితాలను పరిశీలించుకుంటారు ఆ రోజున. సంతోషిస్తారు ఒకళ్ళతో ఒకళ్ళు. దేవుడు చేసినటువంటి విమోచనని చక్కగా ఏంటంటే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మనం ఈ లోకంలో ఉత్తీర్ణత కోసం బ్రతకట్లేదు. ఈ లోకంలో డబ్బు సంపాదన కోసం మనం బ్రతకట్లేదు. మనం బ్రతుకుతుందేంటంటే, మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఆయన వలన మనం బ్రతుకుతున్నాం. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు ఏంటంటే 8వ అధ్యాయంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేని వల్ల బ్రతుకుతాడట? దేవుని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన దేవుడు నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడట. యేసుప్రభు అందుకనే మత్తయి సువార్తలో సాతాను వచ్చి శోధించినప్పుడు యేసుప్రభు అదే మాట మాట్లాడతాడు. ద్వితీయోపదేశ కాండంలో నుంచి మాట్లాడతాడు ఆయన. ఏంటంటే సాతాను దేవుని వలన బ్రతుకుతున్నాను నేను. ఆయన దేవుడైండి కూడా మానవావతారం ధరించినప్పుడు ఆయన దేవుని తండ్రి వలన బ్రతుకుతున్నాడు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు ఆయన. కానీ ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? దేవుని వలన దేవుని కోసం బ్రతకట్లేదట. వీళ్ళు దేని కోసం బ్రతుకుతున్నారంటే కానాన్‌లో ఉన్నటువంటి ఆ సంపదనంతా చూసి కూడా వీళ్ళు ఇదైపోయారట.
అసలు నిజంగా ఎందుకు వీళ్ళు పదే 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 ఎందుకు కానాన్ వైపు తిరిగిపోతుంటారు? ఎందుకు ఎందుకు ఈ దేవతల వైపు తిరిగిపోతుంటారో తెలుసా? వీళ్ళు అప్పటిదాకా ఎక్కడున్నారు? కానాన్‌లో అడుగు పెట్టేదాకా ఎక్కడున్నారు వీళ్ళు? ఐగుప్తులో ఉన్నారండి. ఐగుప్తులో వీళ్ళు ఏం చేసేవారు? ఆ దేశస్తులతో కలిసి బానిసత్వం ఆ పూజలవి చేస్తూ వాళ్ళ సహవాసం ఉండేవారు. ఇటుక పనులు చేస్తుండేవాళ్ళు. బానిసలుగా బతికారా వాళ్ళు? బానిసలుగా ఆ తర్వాత ఐగుప్తు నుంచి బయటకొచ్చిన తర్వాత ఎక్కడ బతికారు? అడవిలో అరణ్యంలో. ప్రయాణాలు చేస్తూ అరణ్యంలో బతికారు కదా? అరణ్యంలో. కానీ ఒక్కసారిగా కానాన్ చూసేటప్పటికి, కానాన్ ఎట్లాంటి ప్రదేశమో తెలుసా? వీళ్ళు కానాన్ అడుగు పెట్టే ముందు పాలు కానాన్ తేనెలు ప్రవహించే దేశం. అర్బన్ ప్లేస్. అర్బన్ అంటే ఏంటంటే ఇది మన టైంలో షికాగో డౌన్ టౌన్ లాంటిది. లేకపోతే చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు కలిగినటువంటి ప్రదేశం కానాన్ అనేటువంటిది. సో ఇజ్రాయేలీలకి అది చూసిన తర్వాత ఏంటంటే అబ్బా అనిపించిందిట. వీళ్ళలాగా మనం ఉంటే ఎంత బాగుంటుంది అనిపించిందిట. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలాగా మేము ఉండాలి, వీళ్ళలాగా మేము ఉండాలి, వీళ్ళలాగా మేము ఉండాలి. అదే ప్రాబ్లం వాళ్ళది. కానీ దేవుడు ఎవరిలాగా ఉండమంటున్నాడు? ఆయన బిడ్డలుగా ఉన్నామండి. బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా ఎట్లా ఉండాలి? నాలాగా ఉండాలి. నేను ఎట్లాగైతే ఇహ సంబంధమైనటువంటి వాటితో ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా నేనున్నాను, మీరు కూడా సెట్ అపార్ట్ అంటే ఏంటంటే ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా. ప్రత్యేకించబడటం అంటే ఏంటి? వాళ్ళలాగా జీవించొద్దనే కదా అర్థం. అవును. కానీ వీళ్ళ కోరిక ఏంటి? వాళ్ళలాగా జీవించాలనేదే వీళ్ళ కోరిక. అవును. మనకు కూడా ఈరోజు మనకున్నటువంటి మెయిన్ టెంప్టేషన్ ఏంటంటే వి ఆల్వేస్ వాంట్. అందుకనే మన పిల్లలతో ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే ఎంసెట్ ర్యాంక్ వాళ్ళకి బాగా వచ్చిందంటే మనం ఏమంటాం? వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా. వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చిందంటే మనకి ఇక్కడ ఇదైపోతుంటుంది. మనకి ఎప్పుడు వస్తుందో. మనం ఉద్యోగం వచ్చినప్పుడు తర్వాత వాళ్ళకి ఎంత జీతం వస్తుంది, వాళ్ళు ఎట్లాంటి ఉద్యోగం చేస్తున్నారు, బయట వాళ్ళు ఎట్లాంటి బట్టలు కడుతున్నారు, వాళ్ళు ఎట్లాంటి ఇల్లు కట్టుకున్నారు, తర్వాత వాళ్ళు ఎట్లాంటి కారుల్లో తిరుగుతున్నారు. మన జీవితం అంతా కూడా ఏంటంటే విగ్రహారాధనకు ఉన్నటువంటి ఒక పెద్ద జబ్బు ఏంటంటే మన వేరే వాళ్ళ యొక్క అంశతో మనం బ్రతకటం, వేరే వాళ్ళ యొక్క నీడలో మనం బ్రతకటం, వాళ్ళలాగా మనం బ్రతకాలని అనుకోవటం ఎప్పుడు కూడా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే మనం దేవుని యొక్క స్వరూపంలో దేవుని పోలిక చొప్పున మనం తయారు చేయబడ్డాం. అంటే ఏంటంటే దీన్ని కొంచెం మనకు అర్థం కావటానికి అర్థమయ్యేటువంటి ఒక ఉదాహరణ నేను చెప్తాను. మీరు అద్దం మీకు తెలుసు కదా, అందరికీ చాలా మంది స్పెండ్ చేస్తాం కదా అద్దం ముందు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తాం. అద్దం ముందు ఏదైతే పెడతామో అదే కనిపిస్తుంది మనకి. మనమే కనిపిస్తాం అద్దం ముందు వెళ్ళినప్పుడు. మనం అద్దాలు ఉంటాం. దేవుని యొక్క పోలిక చొప్పున దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాం అంటే మనం కూడా అద్దాలు ఉంటాం. మన ముందు ఏదైతే పెట్టుకుంటామో అదే కనిపిస్తాం మనం కూడా. దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని పెట్టుకోమంటున్నాడు మన ముందు? దేవుని పెట్టుకున్నాడు. అప్పుడు ఎవరు కనిపిస్తారు మనలో? దేవుడే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలను పెట్టుకుంటామో మనలో ఎవరు కనిపిస్తారు? లోకమే కనిపిస్తుంది. లోకమే కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఏ పని చేసినా సరే. నేను ఒక అద్దాన్ని. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, బిహోల్డ్ అండ్ రిఫ్లెక్ట్. అంటే దేవుణ్ణి తరచి చూడటం, ఆయన్ని ప్రతిబింబించటం. దేవుణ్ణి ఎంతైతే నేను చూస్తానో, ఆయన లక్షణాలను ఎంతైతే అర్థం చేసుకుంటానో, ఆయన వాక్యంలో ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎంతైతే నేను చూస్తానో, ఆయన్ని నా జీవితంలో కూడా ప్రతిబింబిస్తానంట. మీరు ఎప్పుడైనా చూసారా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, లేకపోతే మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు కూడా, నువ్వు మమ్మల్ని క్షమించి ఉన్న ప్రకారం మేము కూడా క్షమించే విధంగా మాకు సహాయం చేయి. లేకపోతే రివర్స్లో ఉంటుంది. కానీ యాక్చువల్గా దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే
మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి అని చెప్పి అంటున్నాం. కానీ యాక్చువల్ ఇదేంటంటే, నువ్వు మా అపరాధాలను క్షమించావు కాబట్టి మేము మా మా పట్ల చేసినటువంటి అపరాధం చేసినటువంటి వాళ్ళని కూడా క్షమించేటువంటి తత్వాన్ని మాకు ఇవ్వు. ఉమ్. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుని యొక్క క్షమని నేను రుచి చూశానంటే, నా తోటి వాళ్ళని కూడా క్షమించడం అనేటువంటిది చాలా నేను చేయగలుగుతాను. ఎందుకు? నేను దేవుణ్ణి చూస్తున్నాను, దేవుణ్ణి అనుభవిస్తున్నాను, అర్థంగా నేను అదే ప్రతిబింబిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా ప్రశస్తమైనటువంటి అద్దాలు. మనం అందరం కూడా ప్రశస్తమైనటువంటి అద్దాలు. దీని ముందు ఏది పడితే అది పెట్టడానికి వీల్లేదు. దీని ముందు ఏదైతే పెడతారో ఇది అదే ప్రతిబింబిస్తుంది. ఏం పెడుతున్నాను అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. విగ్రహారాధనలో ఉన్నటువంటి చాలా మహా చెడ్డది ఏంటంటే, ఇక ఈ లోకం కోసం బ్రతకటం, ఈ లోకాన్ని మన ముందు పెట్టుకోవటమే. దేవుడు చక్కటి ప్రతిబింబాన్ని చూపించడానికి ఇష్టపడితే మనమేమో పందినే చూపిస్తున్నాం బయట. ఎందుకంటే పందుల్ని పెట్టుకుంటున్నాం మన ముందు తీసుకొచ్చి. పన్నెండవ వచనం. పదమూడు అయిపోయింది, 14 క్షమించండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. మరి ఎంత ఘోరమైనటువంటి పనులు చేస్తున్నారు. దేవుడు అంటే ఒక విభిన్నమైనటువంటి దేవుడిని సృష్టించుకున్నారు కదా వీళ్ళు. అంటే దేవాలయంలో వ్యభిచారం చేస్తే చాలా దేవుడు సంతోషిస్తాడు అనేటువంటి స్థితికి వచ్చారంటే, వ్యభిచరించకూడదు అనేటువంటిది 10 ఆజ్ఞల్లో కనిపిస్తే, అసలు వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచారం చేస్తే దేవుడు సంతృష్టి చెందుతాడు అనేటువంటి ఆలోచనకు వచ్చారంటే ఎంత దిగజారిపోయి ఉంటారు ఆలోచించండి ఒకసారి. నీ పొరుగు వాంది ఏది కూడా ఆశించకూడదు అని చెప్తున్నప్పుడు, ఆ పొరుగు వాంది ఆశించడం మాత్రమే కాదు, దానికోసం యాక్చువల్గా కట్నం తీసుకొస్తావా లేదా అని చెప్పేసి అమ్మాయిని భయంకరంగా చిత్రహింసలు పెట్టడం అనేటువంటిది ఎంత దిగజారిపోతున్నట్టు ఆలోచించండి. ఇది నేను ఎవరి గురించో చెప్పట్లేదు. హిందువులు చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు, అది పక్కన పెట్టేసేయండి. క్రైస్తవుల్లో ఎంతమంది యాక్చువల్గా కట్నం తీసుకురాలేదని చూస్తున్నారు? మనం ఏ వ్యక్తినైనా సరే దేన్ని బట్టి చూడాలి? వాళ్ళ దగ్గర ఎంత డబ్బు తీసుకొస్తారని చూస్తారా? తెల్లగా ఉందా అమ్మాయి, నల్లగా ఉందనేది చూస్తారా? లేకపోతే దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడింది అనేటువంటి విషయాన్ని చూస్తాము మనం. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించను. ఏంటంటే మీరు వాళ్ళని చూసి వాళ్ళలానే ఉండాలనుకుంటున్నారు కదరా. అందుకని దేవుడు ఏం చేశాడంటే, అప్పగించును అనేటువంటి మాట ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అన్నమాట. అంటే యజమాని తత్వాన్ని దేవుడు అప్పగించాడు వాళ్ళకి. ఇదిగో మీరు వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు కదా, ఒకసారి చూడండి. వాళ్ళు గనక మీకు యజమానులుగా ఉంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి, రుచి చూడండి అని చెప్పేసి వాళ్ళకి అప్పగించాడు. వారు ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చేశారట, వీళ్ళు ఎవరినైతే వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారట, వాళ్ళు ఎట్లా ఉన్నారట, వీళ్ళని ఏం చేశారు, వాళ్ళు మంచి యజమానుల వీళ్ళకి దోచుకున్నారట. ఆయన వారి చుట్టూ ఉన్నటువంటి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించి, శత్రువుల దేవతలను పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి తల మీద పెట్టుకున్నారు. శత్రువుల ముందు నిలవలేకపోయారు. ఇప్పుడు యెహోవా వారితో చెప్పినట్టు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు అయింది కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నిజమైనటువంటి శత్రువు ఎవరికి? వాళ్ళకి. నిజమైనటువంటి శత్రువు ఎవరు వాళ్ళకి? యెహోవానే. ఆయనే ప్రతిగా నిలబడ్డాడు వాళ్ళకి. ఎందుకు? ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన ప్రతిగా నిలబడ్డాడు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వాళ్ళని వారించకుండా, వాళ్ళకి శత్రువు కాకుండా నిలబడ్డాడంటే అది నిజంగా దేవుని యొక్క విశ్వాస్యత అంటారా? దేవుని విశ్వాస్యత కాదు అది. వాళ్ళకి
వాస్తవాన్ని చూపించేటట్టుగా మొహం మీద నీళ్లు జల్లి ఉలిక్కి పడేటట్టు నిద్ర లేపుతున్నాడు వాళ్ళని దేవుడు. ఆ కాలంన యెహోవా 16వ వచనం, ఆ కాలంన యెహోవా వారికి న్యాయాధిపతులను పుట్టించాడు. వీళ్ళిప్పుడు 15వ వచనంలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారా? అందుకనే దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తున్నాడా? 15వ వచనంలో వాళ్ళు శత్రువులు మిక్కిలి ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనగానే వాళ్ళు యెహోవాకు పూజించారు, యెహోవాకు మొరపెట్టారని ఉందా ఇక్కడ? 15కి 16 మధ్యలో లేదు. లేదు. ఎవరు తిరిగారట వాళ్ళ వైపు? మొట్టమొదట ఎవరు తిరిగారు? వాళ్ళు తిరిగారా? దేవుడు తిరిగాడా వాళ్ళ వైపు? వాళ్ళ వైపు తిరిగారు. దేవుడే తిరిగాడు. అది విశ్వాస్యత అంటే. ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనంటే అది. ఆయన యొక్క ప్రేమ అంటే అది. వారికి న్యాయాధిపతులను పుట్టించాడు. నేను క్రితం వారం చెప్పాను, న్యాయాధిపతి అనేటువంటి దానికి నిర్వచనం ఏంటో చెప్పాను. ఒకవేళ మీరు కనుక పోయిన వారం కనుక జాయిన్ అవ్వకపోతే వెళ్ళి పోయిన వారం వీడియోని యూట్యూబ్లో చూడండి. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షించారు. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినలేదట. అక్కడ కూడా మాట వినలేదట. దేవుడు రక్షించిన తర్వాత కూడా మాట వినలేదట. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి, అంటే చాలా తొందరగాట తొలగిపోయారు. ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించారు. అసలు ఎంత బలమైనటువంటి మాట తెలుసా వ్యభిచరించడం అంటే ఇక్కడ? ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో అంటే రాయబడినటువంటి మధ్యప్రాచ్య దేశాల సమయంలో వ్యభిచారులకి అన్‌కంట్రోలబుల్ లైఫ్ స్టైల్స్ వాళ్ళవి. వ్యభిచారులకి ఒక కంట్రోల్ అంటూ లేదు. వాళ్ళ జీవితాల మీద ఒక కంట్రోల్ ఉండదు. అన్‌కంట్రోలబుల్ అన్నమాట అవి. అంతేకాదు వ్యభిచారంలో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే ఆ రోజుల్లో, ఈ రోజులైనంతే ఏంటంటే వాళ్ళు దేనికోసమో వ్యభిచరిస్తారు. కానీ వ్యభిచారంలో మనకు కనిపించేది ఏంటంటే వాళ్ళు దేనికోసం అయితే వ్యభిచరిస్తున్నారో ఆ సంతోషం ఉండదు వాళ్ళలో. ఆ తృప్తి మిగల్చదు. చాలా కాలం క్రితం నేను నా భార్య మేము ఏం చేసామంటే ఒక ఊళ్ళో వ్యభిచారుల్లో ఉండేటువంటి ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాం. మేము వాళ్ళ గురించి తెలుసుకోవటానికి, వాళ్ళకి సువార్త ప్రకటించడానికి ఈ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాం మేము. చాలా ప్రతి ఇల్లు కూడా అక్కడ ఆ ప్లేస్లో ప్రతి ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది. ప్రతి ఇంట్లో. సో ఏం చేసామంటే నేను చెట్టు కింద కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి కూర్చున్నాను. నా చుట్టుపక్కల వ్యభిచారం చేసేటువంటి చిన్న చిన్న అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు. మా ఇద్దరు చుట్టుపక్కల కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి నేను చక్కగా వాక్యం చెప్తుంటే చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యభిచారి ఇంటికి వెళ్ళి మేము అడిగాం, మీ ఇంట్లో కూర్చొని మేము భోజనం చేయొచ్చా? మా బాక్సులు మేమే తీసుకెళ్ళాం. మీ ఇంట్లో కూర్చొని మేము భోజనం చేయొచ్చా అని అడిగాం. భలే వాళ్ళే, వచ్చి కూర్చొని తినండి. బాక్స్ ఓపెన్ చేసి తింటూ మాట్లాడుతున్నాం వాళ్ళతో. మాట్లాడుతుంటే వాళ్ళ జీవన విధానాన్ని గురించి మేము జస్ట్ వాకప్ చేస్తుంటే చాలా చక్కగా ఓపెన్గా చెప్తున్నారు. అందులో నేను మా కాన్వర్జేషన్లో కొంచెం వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత, వాళ్ళని అర్థం చేసుకోవటం మొదలు పెట్టుకున్న తర్వాత నేను ఒక మాట అడిగాను వాళ్ళని, మీరు ఈ వృత్తి చేస్తున్నారు కదా, మీకు సంతోషం ఉందా? ఎందుకంటే ఆ మొహంలో చాలా దిగాలుతనం, సమస్తం కోల్పోయినటువంటి తత్వం అంతా కనిపిస్తుంది. లేదు అన్నారు. మరి ఎందుకు బయటికి రాలేరు అంటే, రాలేము. ఇందులోంచి బయటికి రావాలంటే ఏం చేయాలని అంటే ఆవిడ ఒక మాట ఏంటంటే, మా పిల్లలకి మాకు ఒక ఇల్లన్నా ఉండాలండి. ఎందుకంటే చేయగలిగినంత కాలం చేస్తాం కదా, మాకు ఏం మిగలదు. మేము దేనికోసమైతే, ఏ డబ్బు కోసమైతే చేస్తున్నామో ఏ డబ్బు మా దగ్గర మిగలదు. మాకు ఇల్లు కూడా ఉండవు. తర్వాత మేమందరం బజార్న పడతాం. కాబట్టి ఒక ఇల్లన్నా ఉండాలి మాకు. ఇల్లుంటే బయటకు వచ్చేస్తాం. మా పిల్లలు ఎవరికి పుట్టారో కూడా తెలీదు. వాళ్ళకి ఒక నాన్న ఉండడు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఈ పిల్లలే చాలామంది బయట కూర్చొని పిలుస్తుంటారు. బయట వెళ్ళే వాళ్ళని, మా ఇంటికి రండి, మా అమ్మతో వ్యభిచరించండి అని పిలుస్తుంటారు. అసలు ఎంత గుండె చాలా బాధ కలిగింది ఆ విషయాన్ని చూసిన తర్వాత. మూడో మాట ఒక మాట చెప్పింది ఏంటంటే, మాకు పిల్లలకి మంచి చదువు కావాలని.
అంటే నాకు అనిపించింది వీళ్ళకి కూడా నిజంగా పిల్లల మీద శ్రద్ధ ఉందని. మూడో విషయం ఏం చెప్పిందంటే, పొద్దున, సాయంత్రం నాకు సారాయి కావాలని అడిగింది. ఎందుకు అని అడిగాను నేను. మాకు కలిగినటువంటి మానసిక ఆ గాయాలు ఏవైతే అయినాయో అవి ఊరికనే మానం. వీటిని మర్చిపోవాలంటే తాగాలని. మనం అనుకుంటాం వ్యభిచరించడం చాలాసార్లు చూడండి ఈ రోజుల్లో కూడా మనకి ఆన్లైన్లో చాలా బాగా మనం ఈ వ్యభిచార సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ చూసేటువంటి దాన్ని పొనోగ్రఫీ అంటాం. ఈ పొనోగ్రఫీ ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా విరివిగా కనిపిస్తుంది. దాని నుంచి ఏదో పొందుకుంటారని చెప్పేసి దాన్ని ఓపెన్ చేస్తారు. కానీ జనాలకి ప్రతి ఒక్కళ్ళకి కనిపించేది ఏమిటంటే అది ఏ విధమైనటువంటి సంతోషాన్ని ఇవ్వకపోగా వీళ్ళల్లో ఉన్నటువంటి సారాన్ని కూడా లాగేస్తుంది. వీళ్ళ మొహాలు అంతా కూడా దిగాలుగా అయిపోతాయి తర్వాత చూస్తున్నప్పుడు. ఒక స్టోన్ ఫేస్డ్ అంటాం, అంటే చెక్క మొహం వాళ్ళలాగా చెక్కలాగా అట్టగొట్టినట్టుగా అనిపిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఆ సంతోషాన్ని లోపల ఉన్నటువంటి దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డారు కదా, అద్దాలు కదా, ఏదైతే పెట్టుకుంటారో దాన్నే ప్రతిబింబిస్తారు కదా. ఇశ్రాయేలీలు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి వచ్చారంటే వ్యభిచరించి వాటికి సాగిలపడ్డారట. కానీ వాళ్ళ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే వాటిని కూడా గ్రహించలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని దేవుడు వాళ్ళ పట్ల ఫస్ట్ యాంగ్రీగా ఉన్నాడు, అంటే వాళ్ళ పట్ల కోపం ఉన్నాడు, కానీ వాళ్ళ పట్ల జాలి కూడా కలిగింది ఆయన. అందుకని జాలి కలిగి చూపిస్తున్నాడు, వాళ్ళ కోసం న్యాయాధిపతుల్ని లేపాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యాయాధిపతి ఉన్నంత కాలం కూడా వీళ్ళు చక్కగా ఉంటున్నారు. ఆ న్యాయాధిపతి తర్వాత ఏం చేస్తున్నారంటే లాస్ట్కి వాళ్ళకి కావాల్సినటువంటి దేవతల్ని పూజించుకోవటం మొదలు పెట్టేశారు. 19వ వచనంలో తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారయ్యారు అంటున్నారు. ఈ మాట చాలా ఇంపార్టెంట్ మాట న్యాయాధిపతుల గ్రంథానికి. ఎందుకో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం చదవటానికి ఇంకొక తాళం ఇది. అంటే ఏంటంటే ఒక న్యాయాధిపతి తర్వాత ఇంకొక న్యాయాధిపతికి ఆ జనుల్ని మనం విశ్లేషించుకోవాలి. వీళ్ళు ఎంత దిగజారిపోయారు అనేటువంటి చూసుకుంటే చిట్ట చివరి న్యాయాధిపతి ఎవరంటే ఈ పుస్తకంలో పొందుపరచబడినటువంటి చిట్ట చివరి న్యాయాధిపతి సంసోను. ఈ సంసోను తర్వాత ఎలాంటి స్థితికి దిగజారంటే వాళ్ళు యెహోవాకి మొరపెట్టడం కూడా వాళ్ళకి చేయలేదు. సంసోను సమయంలో, సంసోను తర్వాత యెహోవాకి మొరపెట్టడం కూడా మానేశారట. ఇంకా అంటే అంత మొద్దుబారిపోయారు, అంత దిగజారిపోయారు. కానీ దేవుడు వదలట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రువుల్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని లేపుతున్నాడు వీళ్ళ పట్ల. నిజానికి చెప్పాలంటే ఇది దేవుని యొక్క, అంటే మనం శత్రువుని లేపటం అనేటువంటిది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అది కఠినమైనటువంటి చర్య అనుకుంటాం. కానీ నా ఉద్దేశంలో ఏమిటంటే అది నిజంగా దేవుని యొక్క కృపాసహితమైనటువంటి చర్య. ఎందుకంటే ఇలా కరుడు కట్టినటువంటి వాళ్ళు, ఒకడు గుడ్డిగా, మొండిగా, మొద్దుగా వాడు ఏం చేస్తున్నాడంటే ఆ ఊబి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే ఏం చేస్తాం, వాడికి చెప్తాం. చెప్పిన తర్వాత వాడు వినకపోతే ఏం చేస్తాం అంటే చెంప మీద ఒకటి కొడతాం. అయినా వినకపోతే ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేస్తాం. ఇది వాడిని రక్షించడానికి చేసేటువంటి ప్రక్రియ. ఇది దేవుడు అదే పని చేస్తున్నారు ఇక్కడ. ఏంటంటే వాళ్ళు ఎంత అయితే దిగజారిపోతున్నారో ఆ అద్దం ప్రతిబింబించకపోగా ఎంత నికృష్టమైనటువంటి ఐడియాస్ని, విధానాలని ప్రతిబింబిస్తున్నారు వీళ్ళు. అది కూడా గ్రహించలేనంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని లేపటానికి చన్నీళ్లు జల్లేటట్టుగా శత్రువుని లేపుతున్నాడు. వాళ్ళని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళగొట్టలేదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మతాన్ని వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్ చేసేస్తారు. సో వీళ్ళు దేవుని మీద ఆధారపడాలంటే వీళ్ళకి పక్కలో బల్లెం ఏదో ఒకటి ఉండాలి, కంపల్సరిగా ముళ్ళులు ఏవో ఒకటి ఉండాలి. ఆ ముళ్ళు ఉంటే కానీ కుదరదు. పౌలు గారు లాంటి వాళ్ళు కూడా
ముళ్ళుతో బాధపడినప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలనన్నాడు. ఎందుకంటే ఆయన చేసేటువంటి గొప్ప పరిచర్య, పౌలు గారు చేసేటువంటి గొప్ప పరిచర్య ఎక్కడైనా సరే గర్వం వచ్చేస్తుందేమో. నా నీడ పడితే కూడా జనాలు చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నారు, ఏదొచ్చేస్తుందేమో. నేను రాసింది వాక్యం అవుతుంది. పౌలు గారు రాసింది వాక్యం అయింది మనకి. గర్వపడటానికి సకల విధాలైనటువంటి ఇవి ఉన్నాయి ఆయనకి. మనం ఈ రోజున అనుకుంటాం కదా, పెద్ద పెద్ద ప్రీచర్ అవ్వాలి నేను, మా సంఘానికి ఇంతమంది రావాలి. ఇదంతా కూడా నేను చెప్పనా ఒక మాట, ఇదంతా కూడా విగ్రహారాధనే. నన్ను నేను ఎక్కడైతే హెచ్చించుకుంటానో అది విగ్రహారాధనే. నాకు కావాల్సినటువంటి నా సంతృష్టి, నాలో ఉన్నటువంటి దాహం, ధనదాహం కానీ, కొంతమందికి ఫేమ్ అంటే దాహం, కొంతమందికి ఏంటంటే ప్రఖ్యాతిగాంచడం అంటే అదొక దాహం. అవంతా కూడా విగ్రహారాధనే. ఈ ప్రఖ్యాతి కోసం వీళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాక్యం చెప్పేటప్పుడు కూడా అట్లా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తే జనాలకి నచ్చదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఏదో ఒకటి పోసుకోలు మాటలు చెప్పాలి, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పాలి, జనాలను ఆకర్షించాలి. ఆకర్షిస్తే కానీ ఇదంతా ఏంటి, వీళ్ళ ప్రఖ్యాతి కోసం, వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాన్ని పోగు చేసుకోవటం కోసం, ఇదంతా విగ్రహారాధనలో ఉన్నటువంటి దాహం. అదంతా కూడా అది వ్యభిచారం, లోపల ఉన్నటువంటి వ్యభిచారం అదంతా కూడా. నేను ఒకటి చెప్పనా, ఈ దాహం ఎప్పటికీ తీరదు. అందుకనే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి దేవుని యొక్క కృప ఉంటేనే కానీ వీళ్ళకి ఇది లేదు. ఎందుకంటే అంతకంతకు నికృష్టంలోకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ జనాల్ని పోగు చేసుకోవటానికి, ఆ డబ్బుల కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేస్తారు. వీళ్ళు డాక్టర్లు కాకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళు రెవరెండ్ డాక్టర్ అని పెట్టేసుకోవటమే. ఎందుకు? అడ్డదారులు తొక్కేయటమే. విగ్రహారాధన బహుభయంకరమైనటువంటిది. మన దాహాన్నది ఎప్పుడూ తీర్చలేదు, ఎప్పటికీ తీర్చలేదు. అది విగ్రహాలంటే ముందున్నటువంటివి మాత్రమే కాదు, మనం చేసినటువంటి ప్రతిమలు మాత్రమే కాదు. విగ్రహాలంటే యేసు ప్రభువుని ఆరాధిస్తున్నానని చెప్పుకున్నటువంటి నేను కూడా విగ్రహాలని పూజించడానికి, నాలో చాలా విగ్రహాలు ఉండటానికి ఆస్కారం ఉంది. అందుకనే దేవుడు నా కృప చాలును, మనకు ముళ్ళు పెట్టడం అనేటువంటిది మంచిదే. నాకు బైబిల్లో ఒక మాట చాలా ఇష్టం. ఆ మాట, దేవా నా జీవితంలో నేను ఒక దౌర్భాగ్యుని, ఈ మాట నా జీవితంలో నిజం చేయవా అని చెప్పేసి అడుగుతాను చాలాసార్లు. ఏంటంటే యోహాన్, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటాడు యోహాన్ సువార్తలో, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. అది విగ్రహారాధన చేయనటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం. అది నన్ను నేను ముందు పెట్టుకోవటం కాదు, దేవుని ముందు పెట్టడం అనేటువంటిది, ఆయన చాటును నేను పడటం అనేటువంటిది. క్రైస్తవ బోధ అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క డెమాన్స్ట్రేషన్. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. అది జనాల్ని పోగు చేసుకోవటానికి చెప్పేటువంటి ఆకర్షణీయమైనటువంటి మాట కాదు, వాక్చాతుర్యంతో చెప్పేది కాదు, అది చమత్కారమైనటువంటి మాటలతో చెప్పేది కాదు. అది సంఘాలు ఇలాంటి బోధ మీద కట్టబడాలి. అప్పుడు ఏమవుతుందంటే, శోధించబడినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు మంచి పునాది మీద కట్టబడ్డాయి కాబట్టి సంఘాలన్నీ కూడా చెదిరిపోవుట. ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి వీళ్ళు మొరపెడతారు. ఎందుకు? వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా మొరపెడతారు. కష్టం తీరిపోయిన తర్వాత దేవుణ్ణి వదిలేసి మళ్ళీ విగ్రహాలకు వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవా, నీతో మేము సంబంధం కోల్పోయాం అనేటువంటిది కాదు వీళ్ళ ప్రాబ్లం. మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది వీళ్ళ ప్రాబ్లం. మా కష్టాల నుంచి మమ్మల్ని విడిపించు అనేటువంటిది ప్రాబ్లం. ఎంతమంది క్రైస్తవులు మనం ఈ విధమైనటువంటి ధోరణి కలిగి ఉంటాం? కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం, కష్టాలు పోయిన తర్వాత దేవుణ్ణి వదిలేస్తాం, మన ఇష్టారాజ్యం భరతుడి పట్టణం అన్నట్టుగా జీవిస్తాం. మనం ఎందుకు జీవిస్తాం అట్లాగా? ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటో తెలుసా?
మనం దేవుణ్ణి కోరుకునేటువంటి జనాంగం కాదు మనం. దేవునితో సంబంధం పోయింది నాకు. దేవా నువ్వు లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. దేవా నువ్వు నిజమైనటువంటి ద్రాక్షవల్లివి. నీలో ఉంటేనే నేను ఫలింపు నాకు. నీలో లేకపోతే నాకు ఫలింపు లేదు. దేవా నీలో అంటుకట్టబడినటువంటి జీవితాన్ని నాకివ్వు. నీలో నడిచేటువంటి జీవితాన్ని నాకివ్వు. ఇది కాదు మన మెయిన్ ప్రాబ్లమ్ ఇది కాదు. మన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు కష్టం వచ్చేసింది తీసేసేయి. నాకు కష్టం వచ్చేసింది తీసేసేయి. నాకు కష్టం వచ్చేసింది తీసేసేయి. కష్టాలనేటువంటివి దేవుని వైపు తిరగటం, మన జీవితాలను సరిచేసుకోవటం, దేవుణ్ణి కోరుకునే విధంగా మనల్ని తయారు చేయటం అలా ఉండాలి గానీ కష్టాలనేటువంటివి. కష్టం దగ్గర నుంచి తీసేయటం అంటే సులభమైనటువంటి జీవన విధానం కోలుకోవటం అనేటువంటిది కాదు క్రైస్తవులు చేసేటువంటిది. ఏ అపోస్తలుడికి సులభమైనటువంటి జీవితం ఉంది చెప్పండి? ఒక అపోస్తలుడి గురించి చెప్పండి నాకు మీరు. రెండవ కొరింథీ పత్రిక ఒకసారి ఓపెన్ చేయండి నా కోసం దయచేసి. పదకొండవ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం 21వ వచనాన్ని 21వ వచనం నుంచి చదవండి ఒకసారి ఎవరైనా. మేము బలహీనులమైనట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందైనను ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడిని. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడిని. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడిని. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనా ఆపదల్లోనూ, దొంగల వలనైనాను ఆపదల్లోనూ, నా స్వజనము వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములోను ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసంతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైన ఉన్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము చాలు. ఎలాంటి జీవిత విధానం చూడండి పౌలు గారిది. మనం ఏమనుకుంటామంటే పౌలు గారి అంటే జీవన విధానం అంటే ఇవన్నీ ఉండకూడదు అనుకుంటాం కదా. ఇవన్నీ లేనటువంటి జీవితాన్ని జీవించడానికి మన క్రైస్తవ్యం అంటే ఏంటంటే ఎందుకు క్రీస్తుని నమ్ముకుంటాం అంటే ఇవన్నీ జరగకూడదు మనకని. కానీ పౌలు గారు ఇవి పొందటానికి యేసుప్రభుని నమ్ముకున్నట్టు ఆయన. అంటే యేసుప్రభుని నమ్ముకోవటం వలన ఇవన్నీ సంతరించుకున్నాయి ఆయనకి. ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఎలాంటి దేవుణ్ణి మనం కోరుకుంటున్నాం, ఎలాంటి
ఆరాధనని కోరుకుంటున్నాం, ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాం, ఎలాంటి జీవన విధానాన్ని కోరుకుంటున్నాం. శ్రమ పడకూడదు, అంతా సులభంగా ఉండాలి నా జీవితం అంతా కూడా, ఏ ఆపద రాకూడదు నాకు. దొంగల వల్ల కూడా ఆయనకి బెడదొచ్చిందిట. కానీ ఆయన కమిట్మెంట్ దేనికి ఉంది? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన వదిలేశాడని కాదు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న విధానంలో మీరు నన్ను పోలు నడుచుకోండి అనగలిగాడంటే, వీటిలన్నిటిలో కూడా యేసు ఇవన్నీ కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని పరీక్షించినటువంటి ఇవి. ప్రశస్తమైనటువంటి విశ్వాసం బయటకు వచ్చింది ఆయనలో నుంచి. అద్భుతమైనటువంటి జీవితం అంటే అది. అద్భుతమైనటువంటి జీవితం ఏంటంటే ఏ కష్టం పడినటువంటి జీవితం కాదు. అద్భుతమైనటువంటి జీవితం ఏంటంటే అన్ని రకాలైనటువంటి కష్టాల్లో కూడా యేసు ప్రభుని పట్టుకొని ఆయన వైపు తిరిగి ఈ కష్టంలో యాక్చువల్గా అంతకంతకు ఆయనతో పాటు అన్యోన్యతలోకి అడుగు పెట్టడం అనేటువంటిది నిజమైనటువంటి జీవన విధానం. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవిత విధానం. ప్రార్థన చేసుకుందాం. ఒక తరం దేవుణ్ణి ఎరగనటువంటి తరం పుట్టిందని చెప్తుంది వాక్యం దేవా. దేవుని కార్యాలని ఎరగనటువంటి తరం ఒకటి పుట్టిందని చెప్తుంది నీ వాక్యం. నిజానికి చెప్పాలంటే మాలో చాలామంది కూడా అట్లాంటి వాళ్ళమే. సమస్తాన్ని విడచి యేసు ప్రభుని వెంబడించమని వాక్యం చెప్తుంటే, యేసు ప్రభుని సమస్తం కోసం వెంబడించడం అనేటువంటిది మేము అలవాటు చేసుకున్నాం. ఏ వ్యక్తి కూడా దేవునికి సిరికి దాసుడుగా ఉండలేడు అనుకుంటే, సిరికి దాసుడుగా ఉండటానికి, సిరికి యజమానిగా ఉండటానికి యేసు ప్రభు దాసుడిగా తయారయ్యేటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం మేము. ఒక తరం పుట్టింది, దేవుణ్ణి ఎరగనటువంటి తరం, ఆయన కార్యాలను ఎరగనటువంటి తరం పుట్టింది మా మధ్యలో కూడా. ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించి ఘోరమైనటువంటి శ్రమను అనుభవించి మమ్మల్ని మీరు రక్షించుకుంటే, ఆ సువార్తను అంతటినీ కూడా ఈ లోకంలో మాకు కలిగేటువంటి సిరి సంపద క్షేమం వీటి కోసం మేము సువార్తను మార్చేసాం. దాన్నే సువార్తగా ప్రకటిస్తున్నాం. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ఇది జరగదు, యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు అది జరగదు అని మేము సువార్తను కూడా కలుషితం చేసి పారేసాం. కష్టాలు వచ్చినా, కన్నీటిలో అయినా సరే, వీటిలన్నిటిలో కూడా నీకు మేము దగ్గరగా జరగాలని, మా జీవితాలను సరి చేసుకోవాలని మేము చూస్తే, ఈ కష్టం అనేటువంటిది మాకు రాకూడదని రకరకాలైనటువంటి అడ్డదారులు తొక్కాం. దేవా, విగ్రహారాధికులు అయినటువంటి మమ్మల్ని క్షమించండి. పేరుకి బయట ఉన్నటువంటి విగ్రహాలను వదిలేసాం, కానీ లోపల ఉన్నటువంటి విగ్రహాలు మాత్రం పట్టుకొని వేలాడుతూనే ఉన్నాం. ఇంకా మేము మా అందరి పరిస్థితి అదే. కానీ మీ అపారమైనటువంటి ప్రేమ ఏంటంటే, మీరు మమ్మల్ని అక్కడ వదిలేయటానికి ఇష్టపడలేదు. మీ విశ్వాసత ఎట్లాంటిదంటే, మా యొక్క స్థితిని మేము గుర్తించలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మా మీద జాలి చూపిస్తున్నారు, మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మీ హక్కును చేర్చుకుంటున్నారు, మరలా మీ వద్దకు మీరు మమ్మల్ని పిలుచుకుంటున్నారు. నిజమైనటువంటి విశ్వాసం వైపు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి మా దేవ, శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించేటువంటి మా తండ్రి, విశ్వాస్యతకి మారుపేరైనటువంటి మా దేవ, మాకు సహాయం చేయండి. మీ వారుగా మమ్మల్ని రూపుదిద్దండి. మిమ్మల్ని ప్రతిబింబించేటువంటి అద్దాలుగా మీ ముందు ఎల్లప్పుడూ ప్రభువా, కీర్తనాకారుడు చేసినట్టుగా, ప్రార్థించినట్టుగా నేను
యెహోవా యొక్క సన్నిధిలోన దినములన్నీ కూడా బ్రతుకుతానన్నట్టుగా యెహోవా ఎదుట మేము బ్రతికేటువంటి కృపను మీరు యేసుక్రీస్తు ద్వారా మాకు ఇవ్వమని అడుగుతున్నాము. కృప చూపించండి. చక్కటి పునాది మీద మా జీవితాలను కట్టండి. తుఫాను కూడా దద్దరిల్లిపోవాలి మా యొక్క పునాదులు చూసి. దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. మమ్మల్ని విగ్రహాల నుంచి విడిపించండి. నిజమైనటువంటి మిమ్మల్ని మేము హత్తుకునేటువంటి కృపను మాకు ఇవ్వండి. మీ జనాంగంగా మమ్మల్ని రూపుదిద్దండి. యేసుక్రీస్తుని ప్రతిబింబించేటువంటి వాళ్ళగా మమ్మల్ని చేయండి. మా విమోచకుడైనటువంటి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి, మరణ పర్యంతము మా కోసం విశ్వాస్యతతో నిలబడినటువంటి మా నాయకుడైనటువంటి, మా న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.